బ్యాక్ టు న్యూస్. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పలు విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మాదాపూర్ హెచ్ఐసిసిలో C11 గ్రీన్ కో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ గ్రీన్ కో సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల ఉత్పత్తిలో ఇండియాది 3వ స్థానం. ప్యారిస్ ఒప్పందం కింద 2070 నాటికి నెట్ జీరో లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు శ్రీధర్ బాబు. ఇందులో భాగంగా 2030 నాటికి ఇంధన అవసరాల్లో 50% పునరుత్పాదక వనరుల నుంచి తీర్చడానికి కట్టుబడి ఉన్నామని కూడా హామీ ఇచ్చారు. ఇక గ్రీన్ కో కింద వివిధ రంగాల్లో దేశవ్యాప్తంగా 1500కు పైగా పరిశ్రమలు హరిత అనుకూల చర్యలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. గ్రీన్ అండ్ క్లీన్ పాలసీ 2025 ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం సాధించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. ఇక ఇందిరా సోలార్ జల్ వికాస్ పథకాన్ని 12,600 కోట్లతో అమలు చేయడం ద్వారా 6 లక్షల ఎకరాలకు సౌర శక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు. ఇక దీని ద్వారా 2 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. We would like to really mention and commend the CII, Saurabh Godrej Green Business Center and Green Co Council for their continued leadership in promoting green manufacturing across the country. I understand that the Green Co rating system has proven to be a game changer. So many of here who are the winners who would be taking the pride in that, helping industry not just to comply with the environmental norms, but also conserve resources, improve operational efficiency, and also move